జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేమన్నా కొత్త? నీ కొత్త, నాకు కొత్త? ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు, అందుకే నోరు స్లిప్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల వెళ్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేమన్నా కొత్త? నీ కొత్త, నాకు కొత్త? నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చోళ్ళని చేసింది వీడు, మనోడు అనుకున్నారు, పగోడు వీడు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయి ఉండవచ్చు. ఆయన అధికారం లేకపోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, చేయండి, చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రారంభమై 18 మాసాలు అవుతుంది. ఏదైనా కొత్త వార్త పట్టుకురాలంటే పాత వార్తనే ముక్కలు చేసి చెప్తావురా నిన్ను. ఈ 18 మాసాల్లో ఒక అరాచక పాలన. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఒక ప్రజా వ్యతిరేక పాలన వల్ల చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతా ఉంది. వచ్చిండా సైంటిస్ట్ మొత్తం మాయస్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. టోటల్ గా మొత్తం భారతదేశంలో ఇంత చెత్త ప్రభుత్వం మరొకటి లేదు. మొత్తం భారతదేశంలో ఇంత చెత్త ప్రభుత్వం మరొకటి లేదు అనేటటువంటి స్పష్టమైన అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు. పెట్టావు కదా ఫిట్టింగ్, ఆడికి నాకు సంబంధం లేదు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఆర్థిక పురోగతి లేదు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజరా? దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు అనేది జనం మీద ఏదో ప్రేమ వలకపోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? దీంతో వారి గ్రాఫ్ పడిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాఫ్ పెరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాఫ్ పెరుగుతా ఉంది, ప్రజాదరణ పెరుగుతా ఉంది. ఆయన పెద్ద గూండా, పెద్ద రౌడీ, పెద్ద లుచ్చ, పెద్ద లఫంగి. ఇది కొందరి మాట. ఆయన మానవతావాది, మహోన్నతమైన మనిషి. ఇది అందరి మాట. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఇవాళ గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అటు చూడు బే. ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు? వాడు పాడి కట్టారా? ఏం చేశాడు వాడు? పలాన్ని మంచి పని ఏమన్నా వచ్చి మట్టి పోసాడా, కట్ట సిమెంట్ వేసాడా? వాడు చేసిన 5 ఏళ్ళలో ఏ పని చేశాడు నువ్వు చెప్పొచ్చావు? అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నేను పథకాలు ఇవ్వడంలో నన్ను మించిన బటన్ నొక్కితే పథకాలు పట్టే. ఏం బట్టి వాడు తాడు వాడు. సత్యానందం, ఈ ఏరియాలో మన ఇద్దరికి చాలా చెడ్డ పేరు ఉంది కదా, అది పోవాలంటే ఏం చేయాలంటావు? భరోసా ఇచ్చాం రైతు. మూసుకొని పడుకోమని ఇంటూ. ఏం చేశాడు? 14,000 రూపాయలు కోట్లు ఖర్చు పెట్టాడు రంగులకి. ఆయన రంగులకి 100% కరెక్ట్ అండి. వచ్చిన టైం బాలేదు, వెళ్దాం పద. ఆయన ఇక్కడ మిమ్మల్ని పంపించాడా నన్ను బొగుడుతాడని. ఒక సందర్భంగా చెప్తాను, ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు అనకండి, ప్రజలు మొత్తం ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకుంటున్నారు. ఎన్ని నీకెలా తెలుసు? నీకే లేవు కాబట్టి వదిలేశారు. అవునా? అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు. అదే నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్న. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓడిపోయి ఉండవచ్చు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఆయన అధికారం లేకపోవచ్చు. నా పండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. మీరు అసూయపడుతున్నారు, మీరు అనేక రకాల అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయనకి ఆశీస్సులు. బై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయిందా? మీరు ఎంత ప్రచారం చేస్తే
అన్ని ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి. వీడికి ఇంకా తగ్గల. పాదయాత్ర జరుగుతున్నప్పుడు పాదయాత్ర ఆపి కోర్టు షరతుల ప్రకారం కోర్టుకు వెళ్లి హాజరు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదా రాని అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో వెళ్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేమన్నా కొత్త? నీ కొత్త, నాకు కొత్త? ఏంట్రా ఇది? పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 minute ఆశీర్వదించండి మావయ్య.